నమస్కారం. మన దేశంలో ఓటర్ లిస్టుల్ని అప్డేట్ చేయడం అనేది ఎప్పుడూ జరిగేదే, చాలా రొటీన్ ప్రాసెస్. కానీ ఈసారి అదే ప్రాసెస్ ఒక పెద్ద కాంట్రోవర్సీకి దారితీసింది. ఎందుకలా? అసలు ఏం జరుగుతోంది? పదండి వివరంగా చూద్దాం. చూశారు కదా, ది హిందూ పత్రిక దీన్ని ఏకంగా ప్రహసనం అంది. అంటే ఒక ఫార్స్ అన్నమాట. ఎలక్షన్ కమిషన్ చేసే ఒక మామూలు పని ఇంత పెద్ద మాట ఎందుకు అనిపించుకుంది? దీని వెనుకున్న ఆందోళన ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుందాం రండి. సరే, ఈ మొత్తం ఇష్యూని మనమెలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా ఈ ప్రాసెస్ ఎందుకు ప్రశ్నార్థకంగా మారిందో చూస్తాం. ఆ తర్వాత అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. తర్వాత అసలు సమస్య మొదలైన చోటికి వెళదాం. అంటే అమల్లో జరిగిన గందరగోళం గురించి మాట్లాడుకుందాం. కొన్ని నెంబర్స్ కూడా చూద్దాం. అవి నిజంగా షాకింగ్గా ఉంటాయి. ఇది ఓటర్ లిస్ట్ అప్డేట్ మాత్రమేనా, లేక పౌరసత్వ పరిశీలన అనే అనుమానం ఎందుకొస్తుంది? చివరిగా మనందరి ఓటు హక్కుకి దీనివల్ల వచ్చే ముప్పేంటి? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. సో ఫస్ట్ పాయింట్, ఒక స్టాండర్డ్ అప్డేట్ ప్రాసెస్ ఎలా ఒక నేషనల్ కాంట్రవర్సీగా మారింది? ఈ గొడవంతా అర్థం కావాలంటే మనం ముందుగా ఒక పదాన్ని తెలుసుకోవాలి. అదే ఎస్ఐఆర్. ఇంతకీ ఏంటి ఎస్ఐఆర్? సెర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. పేరులోనే ఉంది కదా, ఇదొక స్పెషల్ డ్రైవ్ అన్నమాట. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ లిస్టులని అప్డేట్ చేయడానికి చేపట్టిన ఒక పెద్ద కార్యక్రమం. అయితే పేపర్ మీద చూస్తే దీని లక్ష్యాలు చాలా మంచివి. ఆల్రెడీ ఉన్న ఓటర్లని వెరిఫై చేయడం, కొత్తగా అర్హులైన వాళ్లని చేర్చడం, చనిపోయిన వాళ్లు లేదా వేరే చోటికి వెళ్లిపోయిన వాళ్ల పేర్లు తీసేయడం, ఫైనల్గా ఎలక్షన్స్కి పక్కాగా కరెక్ట్గా ఉన్న లిస్ట్ రెడీ చేయడం. వినడానికి అన్నీ బావున్నాయి కదా, మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సమస్య అంతా దీన్ని అమలు చేసిన పద్ధతిలోనే ఉంది. ఈ ప్రాసెస్ ఎక్కడా ఎలా ట్రాక్ తప్పిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు కథంతా ఉంది. దీనిపై వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ఈ ప్రాసెస్ని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్గా చేయలేదు. అప్పటికప్పుడు ఏవో మార్పులు చేయడం, సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవడంతో మొత్తం వ్యవహారం తలకిందులైంది. ఇక్కడ మనం సుమోటో డిలీషన్ అనే పదం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఏ అధికారి చెక్ చేయకుండా, సమీక్షించకుండా కేవలం కంప్యూటర్ సాఫ్ట్వేరే ఆటోమేటిక్గా ఓటర్ల పేర్లని లిస్టులోంచి డిలీట్ చేసేయడం. అంటే అసలు మనిషి ప్రమేయమే లేకుండానే లక్షల పేర్లు మాయమయ్యాయన్మాట. ఈ కన్ఫ్యూజన్ ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఒక్కో చోట ఒక్కోలా ఉంది. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో వయసు మళ్లిన వాళ్లని ఎక్కడో దూరంగా ఉన్న ఆఫీసులకి విచారణ కోసం రమ్మన్నారు. మరోవైపు బీహార్లో అయితే డూప్లికేట్ ఓట్లని కనిపెట్టే సాఫ్ట్వేర్నే వాడటం లేదని ఎలక్షన్ కమిషనే ఒప్పుకుంది. చూశారా, ఒకే ప్రాసెస్, కాని ఎంత తేడానో! ఇది ఎవరో బయటివాళ్లు చెప్తున్న మాట కాదు. స్వయంగా సివిల్ సర్వెంట్ల సంఘమే ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. వాళ్లేమంటున్నారంటే, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అని అధికారులుంటారు. వాళ్లదే ఫైనల్ డెసిషన్. కాని వాళ్ల పాత్రని పక్కన పెట్టేసి ఈ సిస్టమ్ ఏకపక్షంగా పేర్లను తొలగించేసింది అని. ఇది చాలా సీరియస్ పాయింట్. సరే, ఈ గందరగోళం వల్ల జరిగిన నష్టమెంత? కొన్ని నంబర్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 6.5 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. 6.5 కోట్లు! ఒక్కసారి ఊహించుకోండి, ఇది చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో చూడండి, సుమారు 2.89 కోట్ల పేర్లు. తమిళనాడులో 97 లక్షల పేర్లు. గుజరాత్లో 73.7 లక్షల పేర్లు. ఇలా ముసాయిదా జాబితాల నుంచి తొలగించబడ్డాయి. ఈ అంకెలు నిజంగా ఆందోళన కలిగించేవే. సరే, ఇక్కడి వరకు అంతా ప్రాసెస్లో లోపాల గురించి మాట్లాడాం. కాని ఇప్పుడు మనం ఈ వివాదంలోనే అత్యంత సీరియస్ యాంగిల్లోకి వెళ్తున్నాం. అసలు ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశమేంటి అనే ప్రశ్నవైపు. వస్తున్న ప్రధాన అనుమానమేంటంటే, ఇది కేవలం ఓటర్ లిస్ట్ అప్డేట్ కాదు, ఇది ఒక రకంగా పౌరసత్వాన్ని వెరిఫై చేసే ఎక్సర్సైజ్లా జరుగుతోందా అని. సోర్స్ రిపోర్ట్ ప్రకారం ఇది ఒక డీ ఫ్యాక్టో సిటిజన్షిప్ స్క్రీనింగ్గా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అనుమానాలు గాలిలోంచి పుట్టలేదు. వాటికి కొన్ని కారణాలున్నాయి. 1, ఈ ప్రాసెస్లో ఉన్న పద్ధతే సరిగ్గా లేదు. 2, అమలులో ఎక్కడా ఒక స్థిరత్వం లేదు. ఇక 3, చాలా విచిత్రమైనది. ఓటర్లని లెక్కించే ప్రక్రియ అంతా అయిపోయాక ఉన్నట్టుండే అర్థంకాని రీతిలో లక్షల పేర్లని హడావుడిగా లిస్టులో చేర్చారు.
ఇవన్నీ కలిసి అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఈ మొత్తం గందరగోళం చివరికి ఎక్కడికి దారి తీస్తుంది? మన ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటు హక్కుకి ఏం జరుగుతోంది? ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, కానీ అది కొంతమంది ఓటర్లకు మాత్రమే రిలీఫ్ ఇచ్చింది. అసలు ఈ కొత్త ఎస్ఐఆర్ పద్ధతి రాజ్యాంగబద్ధమా కాదా అనే పెద్ద ప్రశ్నపై కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఆ కీ క్వెషన్ ఇంకా ఓపెన్గానే ఉంది. సోర్సులోని ఈ చివరి వాక్యం పరిస్థితి తీవ్రతను మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే ఐడియా యొక్క భవిష్యత్తే ఇప్పుడు ప్రమాదంలో పడింది అంటే మన డెమోక్రసీ పునాదులకే ఇదొక పెద్ద సవాలన్నమాట. ముగించే ముందు ఒక ప్రశ్న. ఓటర్ లిస్టులు ఖచ్చితంగా ఉండాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఆ ఖచ్చితత్వం కోసం ఒక పౌరుడి ప్రాథమిక హక్కైన ఓటు హక్కును పణంగా పెట్టుకుంటూ ఆ బ్యాలెన్స్ని ఎలా సాధించాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.